ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు, అలాగే ఇక్కడ ప్రాంతీయ వాసులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ హాజరు కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ముందుగా మనము ఈ మీటింగ్ పెట్టుకుంటున్నది ఏంటి అనేది క్లారిటీ అందరికీ తెలుసు. చంద్రారెడ్డి గారు ఒక 2 months నుంచి అందరికీ ప్రిపేర్ చేస్తున్నారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాని గురించి డిస్కషన్ చేశారు. కంప్లీట్గా ప్రాజెక్ట్ ఏంటి అనేది అందరికీ తెలుసు. కానీ ఇంత డీటెయిల్గా 2 months ముందు మనం ప్లాన్ చేసుకుంటే కూడా స్వామీజీలు, మేము ఒక 100 మంది స్వామీజీలను ఎక్స్పెక్ట్ చేశాం. సరే, స్వామీజీల కంటే వాళ్ళు ఇక్కడికి రాకపోయినా కూడా కాషాయంలో ఉన్నారు అంటే వాళ్ళు సమాజం కోసం, ధర్మం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. స్వామీజీలను నేను తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే మాకు కూడా తెలుసు మా షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది. కాకపోతే సామాన్య జనాలు ఉన్నారు కదా, ఇక్కడ ఇన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, అక్కడ అన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ సూర్యాపేటలోనే మీటింగ్ ఉంది అని చెప్పేసి ఆయన ఎన్ని రకాలుగా పబ్లిసిటీ చేయాలో అన్ని రకాలుగా పబ్లిసిటీ చేశారు. అయినా ఇక్కడ ఉన్న జనాలు మీటింగ్కి, ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి రాలేకపోతున్నారు అంటే మనము ఎవరో మనల్ని అనాల్సిన పని లేదు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మనలో ఉన్నటువంటి మన ఆత్మను మనం పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ మాట నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ధర్మం అంటే, దేశం అంటే భక్తి భావన ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు, కూర్చోగలిగారు. రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ మాట వాళ్ళకి ఎలా చేరాలి అంటే, ఇప్పుడు నేను మాట్లాడే వీడియో ఏదైతే ఉంటుందో వాళ్ళకి వెళ్తుంది, ఏదో ఒక రూపంలో వీడియో అనేది చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు నా మాటలు విన్న తర్వాత వాళ్ళలో ఒకరు వేలెత్తి చూపించకుండా వాళ్ళకు లోపల చెప్పాలి అంతరాత్మ, అరే నేను ఎందుకు పోలేకపోయాను ఈ గొప్ప కార్యక్రమానికి అనేది వాళ్ళకు సిగ్గు అనిపించాలి. కాబట్టి నేను చెప్తున్నాను, దేశం కోసం, ధర్మం కోసము ఇంతమంది కాషాయం కట్టుకొని ఎక్కడెక్కడి నుంచో మేము ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే, ఇక్కడున్న ప్రజల కోసం మేమేమన్నా మా స్వార్థం కోసం మేము పనిచేస్తున్నామా? మా స్వార్థం కోసం వచ్చామా? ఇక హిందువులకు అందరికీ బాగుండాలి, దేశం బాగుండాలి, మన భావితరాలు బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఎంతో కార్యక్రమాలను పక్కన పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. దీని అంతటికి కారణం ఏంటి? ఇప్పుడు మనం పడుతున్న బాధలు ఇక మీదట మన భావితరాలు, మన పిల్లలు ఏ రకంగా కూడా ధర్మం పరంగా, దేశం పరంగా బాధపడకూడదు. ఇప్పటికే మన ధర్మంని ఎన్నో రకాలుగా చాలా మంది ఇతర మతస్థులు అనేది కాకుండా డైరెక్ట్గా చెప్తాను, ముస్లిమ్స్ వల్ల, క్రిస్టియానిటీ వల్ల మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇది ఇప్పుడు కూడా మనము కళ్ళు తెరవకుండా ఇదే కనుక మొద్దు నిద్రలో ఉంటే రేపు మన పిల్లలకి వాళ్ళు పడుతున్న బాధలు మనం కంటే ఎక్కువ 100 రెట్లు బాధలు పడతారు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడైనా తెలుసుకొని కళ్ళు తెరిచి సాయం వాళ్ళు చేయలేకపోయినా పని చేస్తున్న వాళ్ళ వెనకాల తోడుగా ఉండి మేము మీకు అండగా ఉన్నాము అంటే, మేము ఇప్పుడు 10 పనులు చేసే వాళ్ళము ఇంకొక 100 పనులు చేస్తాము. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, నేను నా ఇంట్రడక్షన్ ఇచ్చుకోలేదు, స్వామి చెప్పారు కాబట్టి. మేము చేస్తున్న కార్యక్రమాలు అలాంటి, మేము ఒక్కరితో మొదలు పెట్టాము, ఈరోజు కొన్ని వందల వేల మందితో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఉద్దేశించి అసలు మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా హిందువులం అనుకున్నాము, మన ధర్మం కోసం పనిచేయాలనుకున్నాము, ఏకం కావాలనుకున్నాం, కాబట్టి ఇక్కడికి వచ్చాము. కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఉద్దేశించి మాట్లాడలేదు. రాని వాళ్ళ గురించి వీడియో రూపంలో వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు నాశనము మీ కళ్ళారా చూడటం అతి తొందరలోనే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇందాక యమునా పాఠక్ గారు హోల్ సిటీలో వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు అంటే, ఆమె ఒక మహిళ అయి ఉండి కూడా ప్రాణాలకు భయపడకుండా, దేనికి భయపడకుండా వెళ్ళి చేస్తున్నారు హోల్ సిటీలో అంటే, మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూసాం కాబట్టి ఆ బాధలు ఎలా ఉంటాయో, ఆ కష్టాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు. మీరు ఇక్కడ సూర్యాపేటలోనే కాదు, తెలంగాణ, ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడున్నా కూడా హిందువులందరూ కూడా ఖచ్చితంగా మన ధర్మం గురించి మనకి ఎంతవరకు తెలుసు, మన పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాము, అసలు దేవుడు అంటే ఎవరు, గుడి అంటే ఎందుకు, బడి అంటే ఏంటి, మసీద్ ఎందుకు వచ్చింది, చర్చ్ ఎందుకు వచ్చింది, అది ఎవరి అలసత్వం వల్ల వచ్చింది, మన గుళ్ళు ఈరోజు అన్యక్రాంతం ఎందుకు అవుతున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాము, మన భావితరాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేకపోతున్నాము అంటే మనకి ఎందుకు తెలియట్లేదు, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు ఇలాంటి కార్యక్రమాలల్లో. ప్రతి ఒక్కరికి స్వార్థం, నాది నాది నాది, నా భార్య, నా పిల్లలు, నా భవిష్యత్తు, అంతే. నా జాబ్ ఉండాలి, నా బిజినెస్ ఉండాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఫారెన్ వెళ్ళాలి, అక్కడ వాడు వెళ్తాడు, ఇక్కడ మీరు చస్తారు, మీ ఆస్తులు ఇంకొకటి తీసుకుంటాడు, హ్యాపీ, అంతే, లైఫ్ క్లోజ్, అంతే కదా. పిల్లలు ఫారెన్కి వెళ్తారు, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు,
అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు డబ్బులు పంపించి ఓల్డేజ్ హోమ్ లో పెడతారు. ఆ ఇల్లు వచ్చేసి పక్కింటి ముస్లిం వాడో క్రిస్టియన్ వాడో వచ్చి తీసుకొని పోతాడు. పిల్లలు రారు, పాలనలో సెటిల్ అయిపోయారు. ఇంకెందుకమ్మా మరి సంపాదించింది? పిల్లలకు కావాల్సింది విద్యా బుద్ధులతో పాటు సంస్కారము, మన దేశం మీద భక్తి, మన ధర్మం అంటే ఏంటి అనేది పిల్లలకు నేర్పించడం అనేది ప్రతి ఒక్కరు భార్య పిల్లల పట్ల పేరెంట్స్ అనేది ముఖ్యంగా వహించాల్సిన బాధ్యత. మన దేశం అంటే ఏంటి, మన హిందువుల సమస్యలు, ఎలాంటి సమస్యలతో మనం పోరాడుతున్నాము, సతమతం అవుతున్నాము, బయటికి కనబడట్లేదు, కానీ లోపల అంతర్లీనంగా హిందువులు ఎన్ని రకాలుగా సతమతం అవుతున్నారు అనేది అందులో ఉండి పని చేస్తున్నాం మాకు మాత్రమే తెలుసు. సామాన్య జనాలకి హిందువులు పడుతున్న బాధలు ఇంటి పక్కన ఉన్న చిన్న చిన్న గొడవలే కనిపిస్తున్నాయి. కానీ మేము ఒక ముస్లింతోని, ఒక క్రిస్టియానిటీతోని, ఇతర మతస్థులతోని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం అనేది పని చేస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఉన్న కాషాయం కట్టుకున్న వాళ్ళకు కొంతమందికి తెలుసు, లీడర్లుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది లీడర్లకు మాత్రమే తెలుసు. నేను ఇన్ని మాటలు కూడా ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎస్ నేను ఫేస్ చేస్తున్నా నా ప్రాబ్లం, నాకు తెలుసు ఎవరితో ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఎవరు ఎన్ని రకాలుగా ఫోన్లు చేస్తారు. రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తాడు, నువ్వు పొద్దున అక్కడ రావద్దు అంటాడు, ఇక్కడికి రావద్దు అంటాడు. అరే పుట్టినం ఒకటేసారి పుడతాం, 10 సార్లు పుట్టాం, చచ్చేది కూడా ఒకటేసారి చేస్తాం, ఎందుకు చావుకు భయపడాలి? ఏం తీసుకొని వచ్చినాం మనము, ఏం తీసుకొని పోతాం మనము? తీసుకొని ఏం రానప్పుడు, తీసుకెళ్ళడానికి కూడా ఏం లేనప్పుడు, ఉన్నప్పుడు దేశం ధర్మం కోసం ఏదైనా చేసి చావు, అప్పుడు చరిత్రలో నిలుస్తావు. ఈ రోజు శివాజీని మనం ఎందుకు ఎంచుకుంటున్నాము? ఈ రోజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని, ఒక రుద్రమ్మ దేవిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ముస్లిం అయినా సరే మనము అబ్దుల్ కలాంని మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తే మనం మతం చూడం, దేశం చూడం, ధర్మం చూడం, ప్రతి ఒక్కరిని అంతే ఆత్మీయ బంధంగా అల్లినం చేసుకుంటాం. కానీ వాళ్ళకు ఉంటుందా? అది ఉండదు. వాళ్ళకు లేనప్పుడు నీకెందుకు ఉండాలి? నువ్వు కూడా నీ ధర్మం పట్ల, నీ పిల్లల పట్ల, నువ్వు కూడా నీ దేశం కోసం, నీ ధర్మం కోసం పిల్లలకు అదే బోధించాలి. పిల్లలకు ఇవ్వాల్సింది విద్యా బుద్ధులతో పాటు సంస్కారంతో పాటు మన ధర్మంని నేర్పించండి. ప్రతి ఒక్క దేవుని గురించి చెప్పండి. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది, ఎంతమంది ఇళ్లలో రామాయణం ఉంది, ఎంతమంది ఇళ్లలో ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు ఉన్నాయి? అసలు చెప్పడానికి మన గురుకులాలు ఎక్కడున్నాయి, ఆశ్రమాలు ఎక్కడున్నాయి? మనకి ఇదివరలాగా గురువులు ఉన్నాయి అలా బోధించే వాళ్ళు లేరు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి పిల్లల్లో స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అందులో ఏం చూస్తారు? గేమ్స్ ఆడతారు, లేదా ఆన్లైన్ గేమ్స్ ఆడతారు, ఉన్న డబ్బులు పోగొడతారు. తల్లి కొడుకులు పెట్టుకొని వాళ్ళు బాధలు పడి వాళ్ళు ఏదో కూడబెట్టుకునే డబ్బులు వీళ్ళకి తెలియక ఏదో నొక్కి డబ్బులు పోగొట్టుకుంటారు. ఇలా పిల్లలకు కాలక్షేపాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేసే దిశగా కాకుండా మన ధర్మం కోసం నేర్పించే దిశగా పిల్లలను ఎడ్యుకేట్ చేయండి. అప్పుడు మన ధర్మాన్ని కాపాడే వాళ్ళం కాదు, వాళ్ళ జీవితాన్ని కాపాడే వాళ్ళం అవుతాం మనం. నెక్స్ట్ మనం ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఇంటి నుంచి కాదు, మన ఆలోచన నుంచి మొదలు అవ్వాలి. నేను మారితే నా భార్య మారుతుంది, నా పిల్లలు మారుతారు, అప్పుడు పక్కింటోళ్ళు మారుతారు, అప్పుడు ఒక ఊరు మారుతుంది, అప్పుడు ఒక జిల్లా మారుతుంది, ఒక మండలం మారుతుంది, ఒక దేశం మారుతుంది. అంతేగాని వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు, వాడు వీడు చేసిండు అంటే కానీ నువ్వేం చేసినావు అనేది చూసుకున్నావా? ఎప్పుడన్నా నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నావా? నా దేశం కోసం నేనేం చేస్తున్నా? ఇక్కడ సూర్యాపేటలో మీటింగ్ పెడితే రానోడు రేపు పొద్దున అక్కడ మీటింగ్ మన వీడియోలు చూసి అంటాడు, అరే అదేదో పెట్టినరా, వాడు చేయడు, చేసడానికి ఏలు పెట్టి చూపిస్తారు. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే మనకు వేరే ఇతర ధర్మంతో, ఇతర మతంతో సంబంధం లేదు, వాళ్ళతో ఇబ్బంది లేదు. మన హిందువుతోనే మనకు హిందువులకు ఇబ్బంది. ఇక్కడికి మీటింగ్ రావడానికి కూడా ఒకరు ఫోన్ చేసి అడుగుతాడు, పేరు బూతులు వస్తున్నాయి కానీ అనొద్దు స్వామి, తప్పైపోయి క్షమించాలి, ఓం నమః శివాయ. ఇక్కడికి వచ్చే మీటింగ్ కూడా నీకు డబ్బులు ఇస్తున్నారా? వెళ్ళడానికి డబ్బులు ఇస్తున్నారా? మీటింగ్ వెళ్ళడానికి డబ్బులు ఇస్తున్నారా? నేను ఒకటే అన్నా, అరే నువ్వు కాషాయం కట్టుకున్నావు, దేశం కోసం ధర్మం కోసం సేవ చేయాలనుకున్నప్పుడు డబ్బులు ఎందుకు ఆశిస్తున్నావు అంటే, నాకు ఖర్చులకు కావాలంటే కాషాయం వదిలేసి పోయి ఏదైనా ఉప్పర్ పని చేసుకో, పార పని చేసుకోపో అని చెప్పిన నేను. ఇంకొకరు ఫోన్ చేసేసేమో ఎందుకు వస్తావు, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే ఏదైతే. అరే నేను అదే చెప్పిన, నేను చావుకు సిద్ధపడే నేను కాషాయం వేసుకున్నా. నేను పుట్టింది ఒకటే రోజు, 100 సార్లు పుట్టలేదు. అమ్మ కడుపులోకి ఒకటేసారి పుడతాం, ఒకటేసారి తల్లి గర్భంలోకి పోతాం, మళ్ళీ భూగర్భంలోకి పోతాం. ఎందుకు భయం? కనీసము గెలిస్తే, పోరాడితే గెలిస్తే విజయం దక్కుతుంది, ఓడిపోతే ఓటమి దక్కుతుంది, అనుభవం దక్కుతుంది. కానీ అదే చరిత్రలో పోరాడి ఓడిపోయి గెలుపుతూ ఉంటే వీరమరణం పొందుతాం. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రాణాలకు నేను ఈరోజు చెప్తున్నాను, కాశీ విశ్వనాథ సేవా సంస్థ అందగా నా ప్రాణాన్ని అడ్డు పెడతాను. మీ అందరు హిందువుల కోసం చెప్తున్నాను, ఒక మీకోసమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న హిందువుకు ఎక్కడ సమస్య వచ్చినా సరే చంద్రారెడ్డి గారిని అడగండి, నన్ను అడగండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాషాయము మీ ప్రాణానికి ముందు మా ప్రాణం అండగా పెడతాం.
వేరే మతం నుంచి వేరే ధర్మం నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే 24/7 మాకు మా ఇంట్లో కూడా ఒక భార్య పిల్లలు ఉన్నా కూడా మేము ఎందుకు మీకోసం ముందుంటున్నామంటే మిమ్మల్ని కూడా భారతదేశం మొత్తం మా ఇల్లు అనుకుంటున్నాము, మీరు కూడా మా తోబుట్టువులు అనుకుంటున్నాం కాబట్టి, మీరు కూడా మా సోదరి మనలాగా అనుకుంటున్నాం కాబట్టి మా ఇంట్లో వాళ్ళని ఎలా కాపాడుకుంటామో భారతదేశంలో ఏ మూలన ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను సొంతగా. ఇక్కడ ఉన్నటువంటి కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరు తీసుకున్నారు. కాబట్టి మీకు ఏదైనా అయితే 24/7 కాషాయం అనేది పెట్టుకోండి, మా నంబర్లు సేవ్ చేసుకోండి. ఎవరికి ఫోన్ చేసినా ఒక్కరికి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న 100 మంది మేము ఏకమవుతాము, మీ ముందు నిలబడతాము. ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది, కాకపోతే టైం సరిపోదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని ముగిస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రారెడ్డి గురుజీ గారికి, ఇక్కడ వచ్చినటువంటి స్వామీజీలకి, మన సోదరి మనులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఓం నమః శివాయ.